అందరికీ నమస్కారం. క్యాటల్ డివోషన్ ఛానల్ ఈ వీడియో పెడుతుంది. వాస్తవానికి క్రైమ్ అవేర్నెస్లోనో ఎస్పీ ఛానల్ అని పెట్టాను. బట్ డివోషన్ ఎందుకు పెడతానంటే మన సిస్టమ్ పైన ఉన్న దేవుడు వీరిద్దరు కలిసి ఆడే ఆట సమ్ టైమ్స్ వరస్ట్గా ఉండేది. అటువంటిదే ఇది కూడా. ఎర్రిస్వామి అలియాస్ టోనీ అలియాస్ నాని ఈ శివశంకర్ బైక్ వెనక కూర్చున్నాడు పర్సన్. అతను ఇప్పుడు ఈ ఉలిందకొండ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. ఎవరి మీద? శివశంకర్ మద్యం దానికి బండి నడిపాడు. శివశంకర్ నెగ్లిజెన్స్ వల్ల ప్రమాదం జరిగింది. శివశంకరే ఓవరాల్గా ఈ కర్నూలు బస్సు ప్రమాద ఘటనకు మొత్తం కారణం అంటూ సెక్షన్ 281, 125 ఇంకోటి 3 సెక్షన్ వెనకాల అటాచ్ చేసిన అవే. నేనేం చెప్పాల్సి వల్ల సింపుల్. మన వ్యవస్థ ఎంత వరస్ట్గా ఉండేది ఇది ఒక ఎగ్జాంపుల్. చచ్చినోడి మీద కేసా? ఆ బస్సు యాజమాన్యాన్ని కాపాడతానక, బస్సు డ్రైవర్ని కాపాడతానక, లేదన్నప్పుడు కేసు డైల్యూట్ చేయడానిక, దీనికోసం ఇస్తుంది ఇదంతా. నాకైతే ఈ ఓవరాల్ మొత్తం ఎపిసోడ్ మీద చాలా చాలా సిగ్గు అనిపించింది, చి అనిపించింది ఈ చనిపోయిన శివ మీద కేసు పెట్టడమే. శివ కలిసి ఈ ఎర్రిస్వామి మందు తాగాడే లేదా? ఎర్రిస్వామికి తెలుసు కదా మందు తాగితే ప్రమాదం బైక్ నడపడం అని. బట్ మందు తాగారు. మందు తాగి ఇంటికి వెళ్ళి మరలా నైట్ బయలుదేరారు లేదా? ఆల్రెడీ డ్రింక్ చేస్తున్నారు, మళ్ళీ నిద్రమత్తులో ఉన్నారు. మరి ఎర్రిస్వామి ఇష్టపడే కదా బైక్ మీద వెళ్ళాడు. మరి అదే ఎర్రిస్వామి ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వటం ఏంటి? ఇక్కడ ఎర్రిస్వామికి సంబంధించి శివ మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏమనిస్తాడు? మేమిద్దరు కలిసి మందు తాగాము, మేమిద్దరు కలిసి డ్రైవింగ్ చేశాము, దెన్ శివ చనిపోయి నేను బతుకున్నాను, ఇలా కంప్లైంట్ వాళ్ళు ఇవ్వాలండి. బట్ ఎలా ఇచ్చాడు తెలుసా? శివశంకర్ యొక్క నెగ్లిజెన్స్ వల్లే ఇదంతా జరిగింది. మందు తాగాడు, బైక్ నడిపాడు, ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం తర్వాత నేను కాపాడదని చూస్తే బట్ అవ్వలేదు. ఆ బైక్ మీద నుంచి బస్సు వెళ్ళిపోయింది. సీరియస్లీ తప్పు మీద తప్పు ఈ సిస్టమ్ చేస్తుందంటే ఇదిగో మరలా శివశంకర్ మీద కేసు నమోదు చేయడం. ఆ సెక్షన్లు ఇవే.